రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గోహత్య నిషేధం ఉన్నటువంటి సందర్భంలో గోహత్య చేయొద్దు అని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు అన్ని శాఖలు కూడా గత 3 రోజుల నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో రిటర్న్గా దరఖాస్తు చేయడం జరిగింది. గోహత్య నిషేధం ఉన్నది, గోవులను హత్య చేయొద్దు. బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా ప్రతిసారి ముస్లిమ్స్ గోవులను హత్య చేస్తున్నారు. ఇది గోహత్య నిషేధం జరిగిందని చెప్పేసి గోహత్య చేయొద్దని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల వైఫల్యం, పోలీసులు ఎలాంటి చెక్ పోస్టులు పెట్టకుండా మరి నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడిగా గోవులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు బంగ్లా చెరువు దగ్గర సుమారు 40 గోవులను అక్కడ బంధించారు, హత్య చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలిస్తే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, యువ మోర్చా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పటికీ, 100కు డైల్ చేసినప్పటికీ, డిఎస్పీ గారికి చెప్పినప్పటికీ, సిఐ గారు చెప్పినప్పటికీ, ఎస్పీ గారికి చెప్పినప్పటికీ కూడా సుమారు 4 గంటలు కాలయాపన చేయడం జరిగింది. సుమారు 4 గంటల కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ మేము స్వయంగా డిఎస్పీకి, ఎస్పీ గారితో మాట్లాడడంతో ఆ సుమారు 40 గోవులను అక్కడి నుంచి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా బీజేవైఎం యువమోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు సతీష్ పటేల్ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముస్లిమ్స్పై ఈ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు మనసులో పెట్టుకొని మళ్ళీ సాయంత్రం నర్సికేడ్ ప్రాంతంలో సుమారు 80 గోవులు అక్కడ తరలిస్తున్న సందర్భంలో అక్కడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా 100కు డైల్ చేయడం జరిగింది. అక్కడికి నుంచి 100కు డైల్ చేసినప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల మరి ఆ కంప్లైంట్ చేసిందని చెప్పేసి ముస్లింలు మనసులో పెట్టుకొని కక్ష కట్టి హత్యా ప్రయత్నం చేసిండ్రు. రాళ్లతోటి, క్రికెట్ బ్యాట్ తోటి, కత్తులతోటి మా కార్యకర్తల మీద దాడి చేసారు. మరి ఈ దాడి చేసినటువంటి సందర్భంగా అక్కడ చాలామంది వచ్చి దాడి చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేద్దామని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భంగా మెదకు ఆర్థో హాస్పిటల్, జయలక్ష్మి హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ నుంచి ముస్లిం దుండగులు రాళ్లతోటి దాడి చేశారు. రాళ్లతోటి దాడి చేస్తున్న సందర్భంలో అక్కడ వారిని వారించడం జరిగింది. అక్కడ యువమోర్చా నాయకుడు రాజ్ అరుణ్ను ముస్లిం దుండగులు కత్తితోటి పొడవడం జరిగింది. కత్తితోటి పొడిచిన తర్వాత రాజ్ అరుణ్కు స్థానిక రష్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ 16 కుట్లు వేయడం జరిగింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేసి హైదరాబాద్కు ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా తెలిసి మరి మెదకు సిఐ అక్కడ ఒకవైపు ముస్లింలు రాళ్లతోటి దాడి చేస్తుంటే మరి అక్కడ ఎందుకు దాడి చేస్తున్నారని చెప్పేసి వారిస్తున్నటువంటి సందర్భంలో మన పెండ్యాల నరసింగరావు మరియు ఇంకా గోపాలు, తర్వాత విఠలేశ్వరు సుమారు 10 మంది మీద మరి మెదక్కు సిఐ దిలీప్ గారు దాడి చేశారు, లాఠీచార్జ్ చేశారు. వారి పోలీసు లాఠీచార్జ్ వల్ల చాలా గాయాలైనాయి. వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. దీనికి మొత్తానికి కారణం మరి ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలని, సిఐని కూడా సస్పెండ్ చేయాలని, సిఐ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మేము ఎస్పీ గారికి మరి వినతి పత్రము, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి శాంతియుతంగా ఉన్నటువంటి మెదక్ పట్టణంలో ఇట్లా అరాచకాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మరి పోలీసులు భద్రత ఇవ్వాల్సినటువంటిది పోయి పోలీసులే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. అసలు మనం ఎక్కడ ఉన్నాం? మరి మనం మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా రోజుల నుంచి అనేక పండుగలు చేసుకుంటున్నాం. కానీ దీనికి పూర్తి వైఫల్యం పోలీసులే మరి చూడాలని చెప్పేసి, వహించాలని చెప్పేసి మేము కోరుతాం. ఈరోజు మెదక్ పట్టణంలోని జమ్మికుంట దగ్గర ఒక మదర్సాలా ఉంది. మదర్సాల దగ్గర పక్కకి ఒక 40 గోమాతలని మేపడం జరుగుతుంది. ఎందుకు మేపుతున్నారని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే మాపై దురుసుగా వ్యవహరించడం చేస్తే మేము పోలీస్ వారికి ఫోన్ చేసి చెప్తే పొద్దున 9 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు మమ్మల్ని ఇక్కడ ఎండల్లో నిలబెట్టిరు. పోలీసు వాళ్ళ మీదకే వాళ్ళు దురుసుగా మాట్లాడము.
అధికారంలో ఉన్నాము, మా వెనుక అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతారు. అంటే స్థానికంగా అధికారంలో ఉన్న వాళ్ళు గోవులని నరకమని చెప్తున్నారా? రక్షకులైన పోలీస్ వాళ్ళని ఎదిరించమని చెప్తున్నారా? రక్షకులైన పోలీస్ వాళ్ళని తిట్టమని చెప్తున్నారా? స్థానికంగా ఏం చేస్తున్నది, ఏం వ్యవస్థ నడుస్తున్నా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. గోమాతలు అంటే హిందువులకి ఒక పుణ్య దేవులు, కోటి దేవతలను మేము ఒక గోమాతలో చూసుకుంటాం. అలాంటి గోమాతలు 40 గోవులని ఈరోజు వధిస్తుంటే మేము చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి మేము కొట్లాడుతుంటే పొద్దున్న నుంచి ఇప్పటివరకు మమ్మల్ని ఇక్కడనే తిండి కూడా లేకుండా ఇక్కడ మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. మాపై కేసులు పెడతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పోలీసులను తిట్టింది వాళ్ళు, గోవులను వధించేది వాళ్ళు, చట్టాన్ని అతిక్రమిస్తుంది వాళ్ళు, కానీ కేసులు మాత్రం మాపై పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా పోలీస్ డిఎస్పీ, స్థానికంగా ఉన్న డిఎస్పీ గారు ఇక్కడికి వచ్చి సమస్యని పరిష్కరించి ఇప్పుడు అవన్నింటినీ వెటర్నరీ డాక్టర్కి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి పరీక్షలు జరుగుతున్నాయి. 2 రోజుల తర్వాత మంగళవారం రోజు మాకు మళ్ళా గోవులని మాకు అప్పగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటిని మంగళవారం రోజు గోశాలకి పంపించని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం, మెదక్ మొత్తం బంద్ పెడతామని చెప్పేసి ఈ సభ నుంచి మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.